హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌతమి వంటలు. ఈరోజు నేను స్పెషల్ స్వీటు బక్లావా స్వీట్ ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తానండి. ఈ స్వీటు సౌదీ స్పెషల్ అని చెప్పొచ్చు. మనం ఈ స్వీటు క్రంచీగా జ్యూసీగా ఎలా చేయాలో నేను ఈజీగా చెప్తున్నానండి. ఫస్ట్ ఒక మిక్స్డ్ బౌల్ తీసుకొని దాంట్లో 2 కప్స్ మైదా పిండి వేస్తున్నాను. దీంట్లో నేను పించ్ ఆఫ్ సాల్ట్ ఆప్షనల్ మాత్రమే, మీరు వేసుకోకుండా ఏం పర్లేదు, కొంచెం వేసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ పిండిని కొంచెం కలుపుదాం. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి. నేను ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఈజీగా సింపుల్గా ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను. కొన్ని వాటర్ వేసుకుంటూ కలపండి. మరి ఈ పిండి చపాతీ పిండిలా కలుపుకోండి. మరి వాటర్ ఎక్కువ వేసుకోవద్దు, అలానే గట్టిగా కూడా ఉండొద్దండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. దీన్ని ఇప్పుడు నేను 20 మినిట్స్ పక్కన పెట్టుకోండి. పిండి సాఫ్ట్గా అయ్యేంత వరకు పక్కన పెట్టుకోవాలి. 20 మినిట్స్లో సాఫ్ట్గా అవుతుంది. మనం డ్రై ఫ్రూట్స్ తీసుకుందాం. మనం ఈ డ్రై ఫ్రూట్స్ని మిక్సీ జార్లో తీసుకుంటున్నామండి. 1/2 కప్పు బాదం, 1/2 కప్పు కాజు, 1/2 కప్పు పిస్తా తీసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్లో అన్నీ తీసుకొని మిక్సీ పట్టుకోండి. మీరు గట్టిగా అలా పొడిగా కాకుండా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా బరకగా పట్టుకోండి. మరి పొడిగా ఉండకుండా ఇలా బరకగా ఉంటే మనకు తినేటప్పుడు పంటికి తాకుతుంటే బాగుంటుంది. చూడండి, పిండి సాఫ్ట్గా అయింది. మనం ఈ పిండిని బాల్స్ చేసుకోండి. 2 కప్స్ పిండికి మనం 8 బాల్స్ చేసుకోండి. చూడండి, ఈ బాల్స్ని మనం పొడి పిండిలో స్టఫ్ చేసి ఇలా చపాతీలా ఇలా చేసుకోండి. చూడండి, ఇలా మనకు అంటుకున్నట్లయితే ఇంకొంచెం పొడి పిండి యాడ్ చేయండి. మీరు ఎంత పల్చగా వీలైతే అంత పల్చగా చేసుకోండి. మనకు పల్చగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇలా పల్చగా చేసుకోండి. మనం ఇలా 4 లేయర్స్ చేసుకుందాం. పైన మనం ఒక చపాతీ లాగా ఇలా రోల్ చేశాక పైన పొడి పిండిని వేసుకోండి ఖచ్చితంగా. దానిపైన బటర్ వేసుకోండి. నేను వేసుకోవట్లేదు, మీరు బటర్ వేసుకుంటే ఇంకొంచెం టేస్ట్ బాగుంటుంది. చూడండి, మళ్ళీ పొడి పిండి యాడ్ చేయండి. మళ్ళీ చపాతీలా చేసి మళ్ళీ వేసుకోండి. అలా 4 వేసుకోండి. 4 లేయర్స్ వేసుకున్నాక కొంచెం పిండి యాడ్ చేసి ఇలా స్ప్రెడ్ చేయండి. స్ప్రెడ్ చేశాక చూడండి, ఒక మీడియం సైజ్ బౌల్స్ ఉంటవి కదా, దాంతో మనకు కరెక్ట్ సర్కిల్ కోసము ఇలా మార్క్స్ లాగా చేస్తున్నాను. మనకి ఇలా చేస్తే పర్ఫెక్ట్ సర్కిల్ వస్తుంది. సో నేను ఇలా చేసేసుకున్నాను. మనం ఇప్పుడు దీన్ని కట్ చేద్దాం. నేను 4 లేయర్స్ తీసుకున్నాను. మీరు ప్రతి లేయర్కి పొడి పిండి యాడ్ చేసి బటర్ యాడ్ చేయండి, బాగుంటుంది. మనకు అలా అయితేనే మన బక్లావా స్వీట్ టేస్టీగా ఉంటుందండి. చూడండి, ఇలా స్లోగా తీసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, ఇలా లేయర్స్ మనకి వస్తవి. మనం దీనిపైన బటర్ వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు బక్లావా స్వీట్ కోసం మనం ఒక 4
బౌల్స్ తీసుకున్నాను, చిన్న సైజు తీసుకున్నాను నేను. దానిపైన ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే చిన్న చిన్న కట్ చేసి కూడా వేసుకోవచ్చు. నేను ఇలా ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను. చూడండి, ఇలా పొడి పిండి మొత్తం స్ప్రెడ్ చేయండి. నేను బేక్ కోసం ఇలా చేస్తున్నాను. అన్ని బౌల్స్ చేసేసాను. ఇప్పుడు నేను దీనిపైన బటర్ వేస్తున్నానండి. మొత్తం ఇలా మంచిగా స్ప్రెడ్ చేయండి బటర్. ఎందుకంటే దాంట్లో మనం డ్రై ఫ్రూట్స్ వేస్తాము. బటర్ వేస్తే డ్రై ఫ్రూట్స్ కూడా మంచి కుక్ అవుతాయి. చూడండి, 4 బౌల్స్ తీసుకున్నాను. ఇలా డస్ట్ చేశాను. తీసుకొని దాంట్లో మనం రోల్ చేసుకున్న చపాతి అంటే రోల్ చేసుకున్న వాటిని దాంట్లో నేను ఇలా పెడుతున్నానండి. అన్ని బౌల్లో ఇలానే యాడ్ చేయండి. ఇలా అన్నీ యాడ్ చేయండి, చాలా బాగుంటుంది. ఇలా అన్నీ ఒకే సైజు బౌల్స్ తీసుకున్నాను నేను. మీ దగ్గర కేక్ బౌల్స్ చిన్న చిన్నవి ఉంటే అవైనా తీసుకోవచ్చు. చూడండి, దీంట్లో మనం మిక్సీ పట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, దీంట్లో స్టఫ్ చేస్తున్నాను. అంటే అన్ని బౌల్స్లో ఇలా వేస్తున్నానండి. నేను డ్రై ఫ్రూట్స్ని రోస్ట్ చేయలేదు, నేను డైరెక్ట్గా తీసుకున్నాను. ఇలా మనం బటర్ వేసాం కదా, మనము ఇప్పుడు బేక్ చేసేటప్పుడు డ్రై ఫ్రూట్స్ అవి కుక్ అవుతాయి. సో నేను అందుకే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ రోస్ట్ చేయలేదు. అన్ని బౌల్స్లో ఇలా వేసుకోండి. మనం ఇది బేక్ చేయడానికి ఒక బౌల్ తీసుకున్నాను. బౌల్లో ఒక స్టాండ్ పెట్టానండి. అది హీట్ అయినాక ఈ బౌల్స్ మనం దీంట్లో ఇలా పెట్టేసి బేక్ చేస్తున్నాను. మీరు శాండ్ కానీ సాల్ట్ కానీ వేసైనా పెట్టుకోవచ్చు, స్టాండ్ లేకపోతే. అన్నీ ఇలా పెట్టాను. మీరు ఓవెన్ ఉంటే ఓవెన్లో అయినా పెట్టుకోవచ్చండి. నేను వితౌట్ ఓవెన్ చేస్తున్నాను. ఇలా దీనిపైన మొత్తం కవర్ అయ్యేలాగా క్యాప్ పెట్టేస్తున్నాను. మనం ఇది 30 to 40 మినిట్స్ వరకు బేక్ చేయాలండి. మనం అది బేక్ అవుతుంది కదా, సో మనం నెక్స్ట్ షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. షుగర్ సిరపే కాదు, షుగర్ అండ్ హనీ సిరప్. 1/2 కప్ షుగర్ తీసుకున్నాను, 1/2 కప్ వాటర్ తీసుకున్నానండి. ఈ మెజర్మెంట్లో తీసుకుంటే మనకు షుగర్ సిరప్ చాలా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడు కొంచెం కలపాలి. చూడండి, 5 to 10 మినిట్స్ ఇలా వెయిట్ చేయండి. మనకు కొంచెం షుగర్ అనేది మెల్ట్ అయ్యి కొంచెం జ్యూసీ లాగా వచ్చినాక మనం 2 టేబుల్ స్పూన్ హనీ వేస్తున్నాను నేను. హనీ వేయడం వల్ల స్వీట్ చాలా బాగుంటుంది. బక్లావా స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మీకు హనీ ఎక్కువ తినాలి అనిపిస్తే మీరు 3-4 టేబుల్ స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. నేను 2 టేబుల్ స్పూన్ మాత్రమే వేసాను. మనం ఇంకా 5 మినిట్స్ ఇలా మరగనివ్వాలి. చూడండి, 5 మినిట్స్ తర్వాత కొంచెం
మన షుగర్ సిరప్ అనేది కొంచెం అంటుకుంటుంది కదా, అప్పుడు మనం స్టవ్ కట్ చేయాలి. చూడండి కొంచెం అంటుకుంటుంది. స్టవ్ కట్ చేసి చల్లారనివ్వాలండి. చూడండి మనం డ్రై ఫ్రూట్స్ తోటి చేసిన బక్లావా అనేది కూడా మనకు బేక్ అయిపోయింది. మనం ఇంకా అది కూడా చల్లారనివ్వండి. మనకు రెండు చల్లారినాక ఈ షుగర్ను హనీ సిరప్ అనేది దీంట్లో 2 టేబుల్ స్పూన్ ఇట్లా యాడ్ చేయండి. మొత్తం కూల్గా అంటే మొత్తం చల్లారినాకనే మనం ఈ హనీ షుగర్ సిరప్ యాడ్ చేయాలండి. మనం వేడి పైన చేయకూడదు. చేసినాక 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. 6 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టినాక చూడండి ఎలా అయిందో. మనం తీసుకున్న 4 లేయర్స్ అనేవి మనకు ఎలా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఇలా లేయర్స్ చాలా బాగా చేయాలంటే సన్నగా చేసుకోండి చపాతీ రోల్ అనేది. చూడండి బక్లావా స్వీట్ రెడీ అయింది. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మనం హనీ వేసాం కదండి, కొంచెం డిఫరెంట్ స్వీట్లా అనిపిస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో సింపుల్గా ఈజీగా ట్రై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.